So, shall we start the lesson, Anna? Yes, sir. నేను ఇచ్చిన వర్క్ చేశారా? Yes, sir. అందరూ చేశారమ్మా? Yes, sir. ఏ అలాగా లైట్ గా వస్తున్నాయి ఆన్సర్లు? చేసాం సార్. నిజం చెప్పండి ఇప్పుడు. నిజంగా చేసాం సార్. నిజంగా చేసాం సార్. నిజంగా చేసింది బుచ్చిరాజు ఆన్సర్ వస్తుంది, నిత్య వస్తుంది, చేసాం సార్. కావ్య చెప్పింది, చేసాం సార్. చేసాం సార్. అదిగో ఇప్పుడు నిఖిల్ చేసాం సార్. కార్తికేయ, చేసాం కార్తికేయ, చేసాం సార్. సమిత చేసాం సార్. క్లాస్ రికార్డ్ అవుతుంది కదా తల్లి? Yes, sir. Yes, sir. గుడ్. సో క్లాస్ మొదలు పెట్టుకుందామా? Yes, sir. సో మనకి సిలబస్ తీసేసిన సిలబస్ ఏంటి, ఉన్న సిలబస్ ఏంటో ఒకసారి నిత్య చెప్తుంది. నిత్య చెప్తల్లి. Okay, sir. 1 minute, sir. Prose లో జేసీ బోస్ లెసన్ తీశారు సార్. జేసీ బోస్ లెసన్ లేదు. గుడ్. Yes, sir. పోయట్రీలో ఫస్ట్ లెసన్ లేదు సార్. ఆన్ హిస్ హ్యావింగ్ ఎర్రర్ అట్ ద ఏజ్ ఆఫ్ 23 లెసన్ లేదు సార్. అందరూ టెక్స్ట్ బుక్ లో నోట్ చేసుకుంటున్నారా? yes sir. Sir. అందరూ నోట్ చేసుకుంటున్నారా? Yes, sir. Yes, sir. మధు నోట్ చేసుకుంటున్నావు తల్లి? Yes, sir. కావ్య, జాహ్నవి, నిఖిల్, కార్తిక్? Yes, sir. Yes, sir. Yes sir. బాబీ, బాబీ నోట్ చేసుకున్నావా? Yes, sir. రైట్. సో మనకి ప్రోజ్ నుంచి 1, 2, 3, 4 లెసన్స్, పోయిటరీ నుంచి 1, 2, 3, 4 లెసన్స్, టోటల్ 8. రైట్. తర్వాత నాన్ డీటెయిల్ అలాగే ఉంది కదమ్మా? Yes, sir. నాన్ డీటెయిల్ ఏం తీయలేదు, నాన్ డీటెయిల్ సెక్షన్ అలాగే ఇచ్చాడు. నాన్ డీటెయిల్ చాలా బాగుంటుందండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనం చదువుకుంటే. సో నెక్స్ట్ ఇంకేం తీసుకుంది? స్టడీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో లెటర్ రైటింగ్ టు ఇన్ఫార్మల్ లెటర్ ఎక్సర్సైజ్ 1 and 2 తీసేసారు సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ లో ఎక్సర్సైజ్ 18 to 26 తీసారు సార్. 18 to 26 అంటే ఇంకేమున్నాయి, మొత్తం అంతా ఉన్నట్టే. వొకాబులరీలో ఎక్సర్సైజ్ 16 to 30 తీసారు సార్. 16 to 30 అంటే 1 to 15 ఉన్నట్టే. నోట్ మేకింగ్ లో ఎక్సర్సైజ్ 14 to 20 తీసారు సార్. 14 to 20 అంటే 1 to 14 ఉన్నట్టే కదా? ఎస్ సార్. అంటే అన్ని చదవాల్సినవి. ఓన్లీ గుడ్ న్యూస్ ఏంటంటే ప్రోజ్ నుంచి పోయిటరీ నుంచి ఒక లెసన్ తీసాడండి, అదే 30%. చప్పట్లు. గుడ్ గుడ్ గుడ్. సో let us start the lesson of studies. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు, అందరి దగ్గర టెక్స్ట్ బుక్లు ఉన్నాయన్నా? ఉన్నాయి సార్. Yes sir. ఉన్నాయి సార్. లేని వాళ్ళ పేర్లు చెప్పండి నాకు ఒకసారి. మణికంఠ దగ్గర లేదు. ఇంకా కావ్య టెక్స్ట్ బుక్ ఉందా, అక్కడ పడేసిందా? ఉంది సార్. లక్ష్మి ఉందా? లక్ష్మి ఉన్నావా తల్లి? ఉన్నాను సార్. సో టెక్స్ట్ బుక్ ఉంది కదా? ఉంది సార్. ఉంది Right. సార్. సో లక్ష్మి ఏం చేస్తుంది అంటే మనకి టెక్స్ట్ బుక్ ఈరోజు చదివి లెసన్స్ మొదలెడుతుంది. లెసన్ మొదలెట్టిన తర్వాత చూద్దాం. రైట్. టాకింగ్ అబౌట్ ది టెక్స్ట్. స్టార్ట్ చేయాలి. How many of you have the habit of reading books? క్లాస్ లో ఎంతమందికి ఉందండి రీడింగ్ బుక్ హ్యాబిట్? ఎంతమందికి ఉంది? ఓకే, మొహమ్మద్ జైద్ ఉందంట. మొహమ్మద్ జైద్ ఫస్ట్ ఇయర్ కదా, సెకండ్ ఇయర్ ఏనా? Second year sir. గుడ్ గుడ్. మొహమ్మద్ జైద్ ఉంది. ఇంకేముంది? ఇంకెవరికి ఉంది? నేను చదువుతాను సార్. అందరికి ఉన్నాయి. హ్యాబిట్ ఉందా? ఎస్ సార్. రైట్. వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? Do you agree that nowadays majority of the people are losing the habit of reading books? If so, why? అగ్రీ చేస్తారా మీరు? Sir. Yes, sir.
ఆబ్వియస్లీ అండి. ఈ రోజు అంతా కూడా మనం యూట్యూబ్ మీద కూర్చుంటున్నాం కాబట్టి, యూట్యూబ్ లో జూమ్ యాప్ల మీద కూర్చుంటున్నాం కాబట్టి పుస్తకాలు చదివే అలవాటు అందరికీ పోతుంది. సో మనకి ఫ్రాన్సిస్ బేకాన్ ఈ లెసన్ లో ఏమేమి నేర్పిస్తాడో చూడండి. ఎవరు రాసింది లెసన్? రాసింది ఎవరు? Francis Francis Bacon. Bacon. Francis Bacon. లెసన్ చదివితే మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఈ బుక్ రీడింగ్ వల్ల, హ్యాబిట్ వల్ల వచ్చే లాభాలు ఏంటి, రైట్? ఈ హ్యాబిట్ ఉంటుందా పోతుందా, రైట్? ఇంకేముంటుందమ్మా? థర్డ్ క్వశ్చన్. Do you know there are lots of benefits in studies? స్టడీస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో మాట్లాడతాడు అంట. తర్వాత ఏంటమ్మా? Do studies cure illness really? If yes, how? సో ఇల్నెస్ క్యూర్ చేయడానికి మెడిసిన్స్ కదా వాడేది, బట్ స్టడీస్ అంటున్నాడు ఏంటి? ఓకే, వాడు అది చెప్తాడంట మనకి ఏంటంటే ఎలాగన్నది కూడా చెప్తాడంట. సో ఇది తెలియాలంటే మనం ఏం చేయాలమ్మా? అప్పుడు లెసన్ చదవాలి. రైట్, స్టార్ట్ తల్లి. Studies serve for delight, for ornament, and for ability. సో స్టడీస్ గనక ఒక వ్యక్తి స్టడీ చేస్తాడండి. సపోజ్ చూడండి, మనం ఒక స్టూడెంట్ పేరు తీసుకుని ఆ స్టూడెంట్ పేరు పక్కన బిఏ, ఎంఏ, బీటెక్, ఎంటెక్ అని పేర్లు ఉంటాయి చూసారా? సో అలాంటివి దే సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. ఇక్కడ ఆర్నమెంట్ అంటే మెడలో చైన్, గొలుసులు అవి కాదండి. మనిషికి ఒక అలంకరణ ఏంటంటే స్టడీ గురించి మాట్లాడుతున్నాడు. స్టడీ ఉంటే మనిషికి ఏమవుతుంది అంటే ఇట్ బికమ్స్ అన్ ఆర్నమెంట్, ఇట్ సర్వ్స్ ఫర్ డిలైట్ అండ్ ఎబిలిటీ. కంటిన్యూ తల్లి. Their chief use for delight is in privateness and retiring. దేర్ చీఫ్ యూజ్ ఫర్ డిలైట్. వాట్ యు మీన్ బై డిలైట్? డిలైట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనస్సుకు పొందే సంతోషం. ఈజ్ ఇన్ ప్రైవేట్నెస్ అండ్ రిటైరింగ్. మనసుకి శాంతి అండ్ చాలా ఆహ్లాదంగా ఉంటుందంట. దట్ ఈస్ డిలైట్ గురించి మాట్లాడుతున్నాడు. టెక్స్ట్ బుక్ లో చూడండి, ఫస్ట్ డిలైట్, ఆర్నమెంట్ అండ్ ఎబిలిటీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి డిలైట్ గురించి మాట్లాడుతూ ఇక్కడ పాయింట్స్ చెప్పాడు. వన్ ఈస్ ప్రైవేట్నెస్ అండ్ రిటైరింగ్. ఫర్ ఆర్నమెంట్ ఏంటి తల్లి? For ornament is in discourse. ఫర్ ఆర్నమెంట్ గురించి మాట్లాడుతూ దాన్ని చదివే డిస్కోర్స్ అంటే దాని యొక్క ప్రణాళిక గురించి మాట్లాడుతున్నాడు. ఎబిలిటీ గురించి ఏమంటున్నాడండి? And for ability is in the judgment and disposition of business. ఎబిలిటీ ఫస్ట్ థింగ్ ఏం చెప్పాడు? డిలైట్ చెప్పాడు, తర్వాత ఆర్నమెంట్ చెప్పాడు, ఎబిలిటీ ఏం చేస్తుందంటే, ఏం ఎబిలిటీ క్రియేట్ చేస్తుందంటే, వన్, ఇట్ హెల్ప్స్ ఇన్ జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్. డిస్పోజిషన్ ఆఫ్ బిజినెస్ అంటే మనం రోజువారీ కార్యక్రమాలు ఎలాగ ప్లాన్ చేసుకోవాలి అన్నది మనిషికి స్టడీస్ నేర్పిస్తాయి అంట. సో స్టడీస్ గురించి మాట్లాడుతూ వాడు ఇక్కడ 3 మెయిన్ పాయింట్స్ చెప్తున్నాడు. పాయింట్ నెంబర్ 1 ఈజ్ డిలైట్, ఆర్నమెంట్ అండ్ ఎబిలిటీ. డిలైట్ గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడాడు ఇక్కడ? విట్నెస్ అండ్ రిటైరింగ్. ఆర్నమెంట్ గురించి మాట్లాడుతూ డిస్కోర్స్ అంటున్నాడు. ఎబిలిటీ గురించి మాట్లాడుతూ జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ ఆఫ్ ఏ బిజినెస్. అర్థం అవుతుందా లెసన్? అర్థం అవ్వకపోతే ప్లీజ్ నన్ను అక్కడే ఆపి చెప్పండి, సార్ అర్థం అవ్వట్లేదు నాకు, మళ్ళీ కంటిన్యూ చేయండి అని. అర్థం అవుతుందా? Yes, sir. రైట్, కంటిన్యూ చేయాలి. So expert men can execute and perhaps judge of particulars one by one. For expert men can execute, perhaps judge of particulars one by one, but the general counsels and the plots and marshalling of affairs come best from those that are learned. చూడండి వాడు ఏం చేస్తున్నాడు. ఒక ఎక్స్పర్ట్ అని ఎవరిని అంటాము? వాడికి చదువు ఉండాలని కంపల్షన్ లేదు, అవునా కదా? Yes, sir. సపోజ్ కార్పెంటర్ ఉన్నాడు అనుకుందాం, కార్పెంటర్ ని ఎక్స్పర్ట్ అంటాం. వుడ్ వర్క్ లో వాడు ఎక్స్పర్ట్ అవుతాడు. వాడికి స్టడీ ఉండదు, కార్పెంటరీ కోర్స్ ఎక్కడ నేర్పించరు. ఓన్లీ బై ప్రాక్టీస్ హీ కెన్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. ఆయన ఏం చేస్తాడంటే, ఒక ఎక్స్పర్ట్ ఏం చేస్తాడంటే ఎగ్జిక్యూట్ చేస్తాడు, జడ్జ్ ఆఫ్ పర్టికులర్స్ ని జడ్జ్ చేయగలుగుతాడు ఒక తర్వాత ఒకటి. బట్ జనరల్ కౌన్సిల్స్ అండ్ ది ప్లాట్స్ అండ్ మార్షలింగ్ ఆఫ్ అఫైర్స్ కమ్ బెస్ట్ ఫ్రమ్ దోస్ దట్ ఆర్ లెర్న్. ఎవడైతే చదువుకుంటాడో వాడికి ఏమొస్తుందంటండి, హీ కెన్ బి a super specialty in marshalling of affairs and plots. అడ్డంకులు ఎక్కడ ఉన్నాయి? సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ని తీసుకుందాం.
డిస్ట్రిక్ట్ కలెక్టర్ మామూలుగా ఎవడన్నా కార్పెంటర్ అయినట్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోగలడా? అవ్వలేరు సార్. అవ్వాలంటే ఏం చేయాలి నిత్య? చదవాలి సార్. ఏం చదవాలి? కోర్స్ చదవాలి సార్, ఐపీఎస్ కోర్స్. ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్ రాయాలి, అవునా కదా? ఎస్ సార్. వాళ్ళకి మాత్రమే ఈ ఆర్ట్ వస్తుంది. ఆర్ట్ ఏంటి? ప్లాట్స్ ఏంటనే తెలుసుకో. సపోజ్ మొన్న కోవిడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంత చక్కగా ప్లాన్ చేశాడండి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఏం చేశాడంటే ఆ ఎఫ్ఐఆర్స్ ప్లాన్ చేయగలిగాడు, ప్లాట్స్ అడ్డంకులు ఏంటో తెలుసుకోగలిగాడు. ఇవన్నీ మనకి ఒక కార్పెంటర్ చేయగలడా? చేయలేరు సార్. చేయలేడు. చేయాలంటే ఏం చేయాలి? వాడు ఒక లెర్నర్ అయి ఉండాలి, చదువుకున్నవాడు మాత్రమే అవ్వాలి. కంటిన్యూ చేయి తల్లి. To spend too much time in studies is sloth. To use them too much. కంటిన్యూ చేయి తల్లి. ఇక్కడ వరకు. Okay, sir. To use them too much for ornament is affectation. To make judgment wholly by their rules is the humor of a scholar. సో ఒక స్కాలర్ అని ఎవరిని అంటామండి? ఎవడైతే చదువుకున్నాడో వాడిని స్కాలర్ అంటాం. ఈ స్కాలర్ యొక్క లక్షణాలు చెప్తున్నాడు చూడండి. టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ అ స్లాత్. వాట్ యు మీన్ బై స్లాత్? లుక్ ఎట్ ది వర్డ్ లిస్ట్. వర్డ్ లిస్ట్ లో స్లాట్ ఇచ్చేదేం చూడండి. లేజినెస్ సార్. లేజినెస్ సార్. స్లాత్ అంటే అర్థం లేజినెస్. ఒక స్కాలర్ దాన్ని ఎలా చదువుతాడు చూడండి. టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఇన్ స్టడీస్ ఈజ్ స్లాత్. టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంట్ ఈజ్ ఎఫెక్టేషన్. టు మేక్ జడ్జ్మెంట్ హోల్లీ బై ద రూల్స్ ఈజ్ ది హ్యూమర్ ఆఫ్ ఎ స్కాలర్. ఒక స్కాలరు చదువుని ఎలా తీసుకుంటాడంటే హీ డస్ నాట్ సిట్ టూ మచ్ టైమ్ ఆన్ స్టడీస్ బికాస్ ఇట్ ఈస్ లేజినెస్ అనుకుంటాడు. అలాగే టు యూజ్ దెమ్ టూ మచ్ ఫర్ ఆర్నమెంటేషన్. ఆర్నమెంటేషన్ అంటే ఇందాక మనం మాట్లాడాడు ఇక్కడ చూడండి, డిస్కోర్స్, దీని గురించి మాట్లాడుతున్నాడు ఏమండి. అలాగే ఇదేమంటున్నాడంటే ఈజ్ ఎఫెక్టేషన్ అండ్ టు మేక్ జడ్జ్మెంట్ హోల్లీ బై ద రూల్స్ ఈజ్ ది హ్యూమర్ ఆఫ్. ఒక స్కాలర్ ఏం చేస్తాడంటే 24 గంటలు చదువుతూనే ఉంటాడు. అతను దాన్ని ఒక ఆర్నమెంట్ కింద తీసుకుంటాడు. అలాగే జడ్జ్ కూడా చేయగలుగుతాడు దాని రూల్స్. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ స్కాలర్ అంటున్నాడు. తర్వాత కంటిన్యూ చేయగలి. They perfect nature and are perfected by experience. ఓకే, కంటిన్యూ చేయగలి. For natural abilities are like natural plants that need pruning by study, and studies themselves to give 4 directions too much at large, except they be bounded in by experience. మళ్ళీ ఇంకొకసారి కెన్ యూ రీడ్ ద కంప్లీట్ సెంటెన్స్ ఫ్రమ్ హియర్? Yes, sir. They perfect nature and are perfected by experience. ఒక్క నిమిషం. దే అంటే ఎవరు ఇక్కడ? Scholars. స్కాలర్స్ గురించి మాట్లాడుతున్నాడు. స్కాలర్ ఏం చేస్తాడంటే దే పర్ఫెక్ట్ నేచర్, ఇంకా and are perfected by experience. See this particular point. They are perfected by experience. ఒక స్కాలరు ఒక పర్ఫెక్షన్ కి ఎలాగొస్తాడు అంటే బై ఎక్స్పీరియన్స్ వస్తాడంట. తర్వాత So natural abilities are like natural plants that need pruning by study. One second. For natural abilities, ఒక స్కాలర్ కి ఒక న్యాచురల్ ఎబిలిటీ ఉంటదంట. ఈ న్యాచురల్ ఎబిలిటీ ఇట్ ఈస్ లైక్ ఎ న్యాచురల్ ప్లాంట్. న్యాచురల్ ప్లాంట్ కి నువ్వు పువ్వులు పుయ్యాలి అని ఎవడన్నా చెప్పాలా? మనం చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఎందువల్ల? ఇట్ ఈస్ న్యాచురల్. అలాగే స్కాలర్ కి రూల్స్, జడ్జిమెంట్, ఆర్నమెంటేషన్, ఎఫెక్టేషన్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా న్యాచురల్ గా వచ్చేస్తాయి అంట. దట్ నీడ్ ప్రూనింగ్ బై స్టడీ. ఇవి ఈ న్యాచురల్ క్వాలిటీస్ ఎలాగొస్తాయి? బై ప్రూనింగ్. ప్రూనింగ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, మనం ఏదైనా ఒక ట్రీ ఉందనుకోండి, ట్రీకి ఎక్సెస్ గా పెరిగిపోతుంటే పక్కన కట్ చేస్తాం కత్తిరితోటి. పెద్ద కత్తిరిలా ఉంటది, 2 చేతులతో కట్ చేస్తూ ఉంటారు. చూసారు ఎప్పుడైనా? దాన్ని ప్రూనింగ్ అంటారు. సో ఒక న్యాచురల్ ఎబిలిటీ రావాలి అంటే స్టడీని మనం ప్రూన్ చేసుకోవాలి. మనం చేస్తుంది ఏంటంటే వీఆర్ రైట్ నౌ ప్రూనింగ్ ది టెక్స్ట్ బుక్.
అర్థమవుతుంది నాన్న? Yes, sir. So Yes, here sir. he is saying that ఒక స్కాలర్ ఏం చేస్తాడంటే దే గెట్ ద పర్ఫెక్షన్ బై ప్రూనింగ్ ది స్టడీ అంటున్నాడు. తర్వాత కంటిన్యూ చేయాలి. And studies themselves to give forth directions too much at large, except they be bounded in by experience. Right. See, and studies themselves do give forth directions. ఒక స్టడీ కనుక చేయగలిగితే, ఒక స్కాలర్ కనుక ఇక్కడ ఏం చేస్తా అన్నాడు, స్టడీ లెర్న్ చేస్తా అన్నాడు. ఒక లెర్నర్కి ఏమవుతుందంటే he will be able to give directions except they be bound in by experience. దానికి తోడు here the author is talking about you can also get these qualities by experience. ఇక్కడ వరకు అర్థమైంది నన్ను అందరికీ? 1 Yes, sir. yes, sir. 2 3 4 5 6 7 8 లైన్స్ చదువుకున్నాం మనం. ఈ 8 లైన్స్ యొక్క కాన్సెప్ట్ అర్థమైంది అందరికీ? Admin, sir. Yes, sir. These are like delight, ornamentation and ability. ఏమండి? డిలైట్ వస్తేనేమో ప్రైవేట్నెస్, రిటైర్మెంట్ వస్తుంది. ఆర్నమెంటేషన్ ఈజ్ ఫర్ డిస్కోర్స్ అండ్ ఎబిలిటీ గురించి మాట్లాడుతూ జడ్జ్మెంట్ అండ్ డిస్పోజిషన్ అంటున్నారు. ఏమండి? సో ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ తోటి వచ్చి ప్లస్ చదువుతోటి వచ్చి దానికి డిఫరెన్స్ చూపిస్తున్నాడు. ఏమండి? ఇక్కడ మనకి వీడు చెప్పాడు, ఎక్స్పర్ట్ అన్నవాడు ఏం చేయగలడు, ఎగ్జిక్యూట్ చేయగలడు అండ్ జడ్జ్ చేయగలడు, అంతే తప్ప వాడు ప్లాట్స్ అండ్ మార్షలింగ్ ది అఫైర్స్ మాత్రం చేయలేడు. అది చేయాలంటే ఎవడు చేయగలడు, ఓన్లీ లెర్న్. అలాగే స్కాలర్ ఏం చేస్తాడంటే దే గెట్ దేర్ న్యాచురల్ ఎబిలిటీస్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎ న్యాచురల్ ప్లాంట్ అండ్ దే గెట్ దట్ క్వాలిటీ బై ప్రూనింగ్ బై స్టడీ అంటున్నాడు. ఏమండి? సో దీస్ గివ్ డైరెక్షన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టు స్కాలర్. కంటిన్యూ చేయాలి క్రాఫ్టీ మెన్ కాడి నుంచి. Crafty men contempt studies, simple men admire them, and wise men use them. రైట్. చూడండి, క్రాఫ్టీ మెన్ కంటెంప్ట్ స్టడీస్. కంటెంప్ట్ అంటే అర్థం ఏంటి? నిత్య ఆన్సర్ తల్లి. To value at nothing, sir. ఏంటది? To value at nothing. Dislike, sir. నిత్య పడుకుందేమో చూడండి ఒకసారి. లేదు, sir. ఇక్కడ కంటెంప్ట్ అంటే మీనింగ్ వేరేగా ఇచ్చాడుగా. Yes, sir. అంటే దాని అర్థం టెక్స్ట్ బుక్ లేదనమాట ఈ పిల్ల దగ్గర. ఉంది సార్, టెక్స్ట్ బుక్ ఉంది. మరి దీనికి చెప్పమంటే వేరే దానికి ఏదో ఆన్సర్ చెప్పింది. కాదు సార్, నేను వేరే మీనింగ్ చెప్పాను సార్. రైట్. కంటెంప్ట్ అంటే అర్థం ఏంటంటే ట్రీట్ ఆర్ రిగార్డ్ విత్ కంటెంప్ట్ ఆర్ డిస్లైక్. ఏమండి? రైట్. సో లెట్ us go to the question again. Crafty men contempt studies. క్రాఫ్టీ అంటే ఎవడు? క్లెవర్ మ్యాన్. క్రాఫ్టీ అంటే అర్థం తెలివైనడు. తెలివైనడు ఏం చేస్తాడంట, చదువులను ఇష్టపడతాడా? ఇష్టపడతాను సార్. ఇష్టపడడు. కష్టపడేవాడు మాత్రమే ఇష్టపడతాడు. నేను కాపీ కొట్టేసి పాస్ అయిపోతాను ఎగ్జామ్ అనుకున్న వాడు ఏం చేస్తాడు, స్టడీస్ ని ఇష్టపడ్డు. నిఖిల్ ఉన్నావా? సార్ ఉన్నాను సార్. ఏం చేస్తున్నారండి అందరూని రెస్పాండ్ అవ్వట్లేదు? వింటున్నాం సార్. వింటున్నారా? మధు ఉన్నావా తల్లి? ఎస్ సార్. గుడ్. సో క్రాఫ్టీ మెన్ కంటెంప్ట్ స్టడీస్. క్రాఫ్టీ మెన్ ఏం చేస్తారంట, దే డిస్లైక్ స్టడీస్. రాసుకోండి, అక్కడ మీనింగ్ రాసుకోండి. ఓకే, తర్వాత చదువు చల్లి. Simple men admire them, and wise men use them. సింపుల్ వ్యక్తులు ఏం చేస్తారంటే దే అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. ఎవడైతే తెలివైన వాడు, సింపుల్ అంటే సాధారణ వ్యక్తి ఏమో అబ్బా చదువా అని చెప్పి అడ్మైర్ చేస్తారంట. వైజ్ మెన్ యూజ్ దెమ్. వైజ్ మెన్ ఏం చేస్తారంటే యూజ్ చేసుకుంటారు. ఫర్ దట్ తర్వాత చదువు తల్లి. For they teach not their own use, but that is a wisdom without them and above them, won by observation. రైట్. లుక్ ఎట్ దిస్ ఎగ్జాంపుల్. క్రాఫ్టీ మెన్ ఏమో డిస్లైక్ చేస్తారు, సింపుల్ మెన్ అడ్మైర్ చేస్తారు, వైజ్ మెన్ యూజ్ చేస్తారు. ఫర్ దే అంటే అక్కడ అర్థం ఎవరండి? క్రాఫ్టీ, సింపుల్ అండ్ వైజ్ మెన్. అర్థమవుతుందండి? ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూస్
బట్ దట్ ఈస్ ఎ విజ్డమ్ వితౌట్ దెమ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ కూడా డైరెక్ట్ గా మాట్లాడుతుంది. ఫ్రాన్సిస్ బేకాన్ ఎంత ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు చూడండి. ప్రతి దాన్ని ఇండైరెక్ట్ గానే చెప్తున్నాడు. ఫర్ దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూస్. వాళ్ళు ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు? క్రాఫ్టీ మెన్ ఏమో డిస్లైక్ చేస్తారు, సింపుల్ మెన్ ఏమో అడ్మైర్ చేస్తారు, వైజ్ మెన్ యూజ్ చేస్తారు. ఏమండి? ఫర్ దే టీచ్ నాట్ దేర్ యూ బట్ దట్ ఈస్ ఎ విజ్డమ్ వితౌట్ దెమ్. వాళ్ళు స్టడీస్ లేని పక్షాన ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ విజ్డమ్ విచ్ ఈస్ నాట్ ఆఫ్ ఎ యూస్. అండ్ అబౌవ్ దెమ్ వన్ బై అబ్జర్వేషన్. క్రాఫ్టీ మెన్ అండ్ సింపుల్ మెన్ ఏం చేస్తారంటే డిస్లైక్ అండ్ అడ్మైర్ చేస్తారు. ది జస్ట్ అబ్జర్వ్ చేస్తారు మాత్రమే, బట్ దాని యొక్క యూజ్ ఏంటన్నది వాళ్ళు తీసుకోరు అంటున్నాడు. తర్వాత కంటిన్యూ చేయాలి. Read not to contradict and confute, not to believe and take for granted, ఇంకా not to swallow, not to find talk and discourse, but to weigh and consider. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పాడు. రీడ్ నాట్ టు కాంట్రడిక్ట్ అండ్ కన్ఫ్యూట్. మనం ఏదైనా చదివాం అనుకుందాం, చదివిన దాన్ని ఎప్పుడు కూడా కాంట్రడిక్ట్ అంటే అపోజ్ అండ్ కన్ఫ్యూట్, దాన్ని వ్యతిరేకించుకోవద్దు అంటున్నాడు. నాట్ టు బిలీవ్ అండ్ టేక్ ఫర్ గ్రాంటెడ్. చదివిందంతా నమ్మొద్దు, చదివిందంతా షూర్ గా తీసుకోవద్దు. నాట్ టు ఫైండ్ టాక్ అండ్ డిస్కోర్స్. దాన్ని నలుగురికి చెప్పొద్దు, దాన్ని ఫాలో అవ్వద్దు. బట్ టు వెయ్ అండ్ కన్సిడర్. చదివిన దాన్ని ఎప్పుడైనా సరే మనం ఏం చేయమంటున్నాడు? వెయ్ చేయమంటున్నాడు. అది నిజమా కాదా అన్నది ఆలోచించమంటున్నాడు. ఈ 3 సెంటెన్సెస్ అర్థమైనాయనా? Yes, sir. Yes, sir. క్రాఫ్టీ మెన్, సింపుల్ మెన్, వైజ్ మెన్ ఏం చేస్తారంటే దే టీచ్ నాట్ దేర్ ఓన్ యూజ్. వాడు చెప్పేది చదివిని చెప్పడు, వాడు సొంతంగా మాట్లాడతాడు. బట్ దట్ ఈస్ విజ్డమ్ వితౌట్ దెమ్. చదువు లేని విజ్డమ్ లాంటిది అది. అబౌవ్ దెమ్ వన్ బై అబ్జర్వేషన్. వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే జస్ట్ బై అబ్జర్వేషన్ ద్వారా వస్తుంది అంతే తప్ప న్యాచురల్ గా వచ్చింది కాదు. సో ఎలా చదవాలి? మనం చదవాల్సి వస్తే కాంట్రడిక్ట్ చేయొద్దు, కన్ఫ్యూట్ చేయొద్దు అంటున్నాడు. బిలీవ్ చేయొద్దు, టేక్ ఫర్ గ్రాంటెడ్ వద్దు అంటున్నాడు. టాక్ వద్దు అంటున్నాడు, డిస్కోర్స్ వద్దు అంటున్నాడు. బట్ దాన్ని వెయ్ చేయమంటున్నాడు అండ్ కన్సిడర్ చేయమంటాడు. రైట్, ఇప్పుడు చూడండి నెక్స్ట్ పాయింట్ ఏమంటున్నాడు. Some books are to be tasted, others to be swallowed. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. ఏంటి టేస్ట్ చేయడం? ఏంటి బుక్స్ ని? ఎవరైనా చెప్పగలరా? ఇంట్రెస్టింగ్. అంటే కొంచెమే చదవడం సార్. అదిగో ఇప్పుడు అమ్మ మంచి క్యారెట్ ఫ్రై చేసింది అనుకుందాం. అది Yes, sir. బాగుందో లేదంటే ఏం చేస్తాం? చిన్న క్యారెట్ ముక్క తీసుకుని నోట్లో పెట్టుకుంటాం, అవునా? Yes, sir. దాన్ని టేస్ట్ అంటాం, అవునా కదా? Yes, sir. Yes, sir. Yes, sir. అదర్స్ టు బి స్వాలోడ్. ఇప్పుడు క్యారెట్ ఫ్రై బాగుంది, ఇమీడియట్ గా ఏం చేస్తాం? తినేస్తాం. అండ్ సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్. ఇప్పుడు క్యారెట్ ఫ్రైలో ఉప్పు ఎక్కువైంది అనుకుందాం, మనం ఏం చేస్తాం? బాగాలేదమ్మా అని చెప్పి పక్కన పెట్టేస్తాం, అవునా కదా? Yes, sir. బాగుంటే ఏం చేస్తాము? చూ అండ్ డైజెస్ట్, మొత్తం నవిలేసి లోపలికి మింగేస్తాం. సో అన్ని బుక్స్ చదవదగ్గ బుక్స్ కాదు అంటున్నాడు. అర్థమైందన్న ఈ సెంటెన్స్ కి? Yes, sir. టేస్టెడ్, కొన్ని కొంచెం చదవాలి. చదవాలి. అదర్స్ టు బి స్వాలోడ్, కొన్ని పూర్తిగా చదవాలి. లిమిట్ గా చదవాలి. అండ్ సమ్ బుక్స్ ఆర్ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్, కొన్ని బుక్స్ మాత్రం నవిలేసి దాన్ని ఆరగించుకోవాలి. సో నిఖిల్ చెప్తాడు. నిఖిల్, టెక్స్ట్ బుక్ ని మనం ఏం చేయాలి? టేస్టా, స్వాలోవా, చూవా, డైజెస్టా? అది ఏం చేయాలి అర్థం అవట్లేదు. అన్ని చేయాలి. అన్ని ఎలా చేస్తారండి? చూసేయాలి సార్. కృష్ణ ఉన్నాడా సార్? కొన్ని చూసేయాలి సార్, కొన్ని స్వాలో చేయాలి సార్, కొన్ని డైజెస్ట్ చేసుకోవాలి సార్. నేను ఆ కొన్ని గురించి అడగట్లేదు, మన టెక్స్ట్ బుక్ ని ఏం చేయాలి అని అడుగుతున్నాను నేను. ఇది అక్కడ ఉన్న టెక్స్ట్ బుక్ ని అంటే చదివి అర్థం చేసుకోవాలి సార్, చూస్ చేసి డైజెస్ట్ చేసుకోవాలి. అది నాకు ఆ పాయింట్ కావాలి. అర్థమైందా? Yes, sir. ఎస్ సార్.
మన టెక్స్ట్ బుక్ ని చూస్ చేసి డైజెస్ట్ చేసుకోవాలి. కానీ మిగతా బుక్స్, కొన్ని బుక్స్ ఉంటాయి వాటిని టేస్ట్ చేయొచ్చు, స్వాలో చేయొచ్చు. బట్ మన టెక్స్ట్ బుక్ ని మాత్రం డెఫినెట్లీ చూస్ చేసి డైజెస్ట్ చేసుకోవాలి. తర్వాత చదువు తల్లి. That is, some books are to be read only in parts. అదిగో నిత్య చూసావమ్మా, Yes, సమ్ sir. ఆర్ టు బి రెడ్ ఓన్లీ ఇన్ పార్ట్స్, కొన్ని పార్ట్స్ మాత్రమే చదవాలి. తర్వాత Thus to be read, but not curiously. బట్ నాట్ క్యూరియస్లీ, వాటిని క్యూరియస్ గా చదవద్దు అంటున్నాడు. తర్వాత And some few to be read wholly, ఉమ్, and with diligence and attention. కొన్ని బుక్స్ మాత్రం ఎలా చదవాలంటే కంప్లీట్ గా చదవాలి. డిలిజెన్స్ అంటే ఇక్కడ డిసిప్లిన్ అండ్ అటెన్షన్, చాలా జాగ్రత్తగా చదవాలి అంటున్నాడు. తర్వాత Some books also may be read by deputy. అది మేబీ రీడ్ అవ్వదు, మేబీ రెడ్ అవ్వాలి. లక్ష్మి, నీ ఇంగ్లీష్ ఏమైపోతుంది తల్లి? సమ్ బుక్స్ ఆల్సో మేబీ ఏమవుతుంది ఇది? Read by deputy. మరి రీడ్ అంటావే? గుడ్, చదువు తల్లి. Some books also may be read by deputy, and extracts made of them by others. రైట్, సమ్ బుక్స్ ఆల్సో మే బి రెడ్ బై డెప్యూటీ. డెప్యూటీ అంటే అర్థం ఏంటండి? మన కింద పనిచేసేవాడు. అండ్ ఎక్స్ట్రాక్ట్స్ మేడ్ ఆఫ్ దెమ్ బై అదర్స్. కొన్ని బుక్స్ ఉంటాయంట, కొన్ని బుక్స్ మనం ఏం చేస్తామంటే, వాళ్ళు సాధారణంగా ఒక బుక్ ఉంటే ఆ బుక్ మీద రీసెర్చ్ చేసి ఒకరు ఇంకో బుక్ రాస్తారు ఆ బుక్ గురించి. ఏమండి? సో ఒక డెప్యూటీ థియేటర్ చదివించాలి, లేదా ఎక్స్ట్రాక్ట్స్ మేడ్ ఆఫ్ దెమ్ బై అదర్స్. ఒక బుక్ యొక్క ఎక్స్ట్రాక్ట్ అన్న తీసుకుని మనం వాళ్ళతోటన్నా ఆ బుక్స్ అన్న మనకు బుక్ అర్థం అవ్వకపోతే మాత్రం అలాంటి మాడ్యూల్స్ మనం చదవాలి. బట్ తర్వాత చదువు తల్లి. But that would be only in the less important arguments and the meaner sort of books. సపోజ్ బుక్ చదివినప్పుడు మనకు అర్థం అవ్వలేదు. అర్థం అవ్వకపోతే మనం ఏం చేస్తాము, ఆ బుక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇంకొక బుక్ ఎక్కడైనా రాశారేమో అని చెప్పి అలాంటి బుక్స్ తీసుకొని చదవాలి. అలా చేసిన ఏ సందర్భంలో చదవాలంటున్నాడు? ఓన్లీ ఇన్ లెస్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్స్ లో మాత్రమే అది పనిచేస్తుంది, అంతే తప్ప మనకి వాటిని మెయిన్ ఆర్గ్యుమెంట్ గా తీసుకుని మాత్రం మాట్లాడుతూ అంటున్నాడు. అండ్ ఎ మీనర్ సార్ట్ ఆఫ్ బుక్స్, అలాంటి బుక్స్ ని మనం మెయిన్ ఐడియాస్ కోసం మాత్రం తీసుకోవద్దు అంటున్నాడు. else distilled books are like common distilled waters, flashy things. అలాంటి బుక్స్ మనం చూడండి, ఒక బుక్ యొక్క సారాంశం తీసుకుని ఇంకో చోట మాట్లాడితే గనక దాన్ని ఎలాంటి బుక్స్ అంటున్నాడు? డిస్టిల్డ్ బుక్స్ అంటున్నారు. వాట్ యు మీన్ బై డిస్టిల్డ్ అంటే ఏంటి? ఫిల్టర్ చేసేయడం. అలాంటి బుక్స్ నుంచి ఏమవుతాయంటే మొత్తం అన్ని ఫిల్టర్ చేసేసి మెయిన్ టాపిక్స్ తీసేసి పక్కన ఉన్న టాపిక్స్ గురించి మాట్లాడతాడు. లైక్ కామన్ డిస్టిల్డ్ వాటర్స్ కి టేస్ట్ ఉండదు, రంగు ఉండదు, రుచి ఉండదు. అవునా కదా? Yes, sir. అలాగా ఇలాంటి బుక్స్ కి వాటికి ఎలాంటి ఫ్లేవర్ లేకుండా వాటిని ఎలాగంటాడంటే దాన్ని ఒక డిస్టిల్డ్ వాటర్ తోటి కంపేర్ చేస్తున్నాడు. దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫ్లాషీ థింగ్స్ అంటండి. తర్వాత Reading makes a full man, conference a ready man, and writing an exact man. జాగ్రత్తగా చూడండి, ఎవడైతే చదవగలుగుతాడో వాడిని ఒక ఫుల్ మ్యాన్ కింద కన్సిడర్ చేయొచ్చు. కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్, ఎవడైతే కాన్ఫరెన్స్ అంటే అర్థమో వింటాడు. రీడ్, లిసన్ అండ్ రైట్, ఇక్కడ 3 మాడ్యూల్స్ గురించి చెప్తున్నాడు. రీడింగ్ మేక్ ద ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఏ రెడీ మ్యాన్ అండ్ రైటింగ్ అండ్ ఎగ్జాక్ట్ మ్యాన్. సో మూడిట్లో ఏది ఇంపార్టెంట్ కావ్య? రీడింగా, రైటింగా, కాన్ఫరెన్సా? కావ్య ఉందా అక్కడ? రీడింగ్ ఏమో ఫుల్ మ్యాన్ చేస్తదంట, కాన్ఫరెన్స్ అంటే లిజనింగ్ ఏమో రెడీ మ్యాన్ చేస్తదంట, రైటింగ్ ఏమో ఎగ్జాక్ట్ మ్యాన్ చేస్తదంట. సో మూడిట్లో ఏది ఇంపార్టెంట్ అమ్మా? రీడింగా, లిజనింగా, రైటింగా? రైటింగ్. సార్ వింటున్నా తల్లి, నిన్న క్వశ్చన్ అడిగాను నేను.
అవును సార్. రీడింగ్, Writing. కాన్ఫిడెన్స్ అంటే లిజనింగ్, రైటింగ్. రీడింగ్ చేస్తే ఫుల్ మ్యాన్ అవుతావు, కాన్ఫిడెన్స్ చేస్తే రెడీ మ్యాన్ అవుతావు, రైటింగ్ చేస్తే ఎగ్జాక్ట్ మ్యాన్ అవుతావు. సో మూడిట్లో ఏది ఇంపార్టెంట్? Conference sir. కాన్ఫిడెన్స్ కి వెళ్తావా? Yes sir. కృష్ణ ఉన్నాడా? కృష్ణ, కార్తిక్, కార్తిక్ ఉన్నావా? యా. రీడా, లిజనా, రైటా? మూడు ఇంపార్టెంటే కదా సార్. నాకు ఆ ఆన్సర్ కావాలండి. ఇక్కడ ఫుల్ మ్యాను, రెడీ మ్యాను, ఎగ్జాక్ట్ మ్యాన్ మూడు ఉంటేనే రీడ్, రైట్ అన్ని కూడా లెర్నింగ్ గురించే కదా మాట్లాడుతున్నాడు. Yes, sir. కావ్య వింటున్నావా తల్లి? Yes sir. సో ఒక లెర్నర్ కి ఏమేమి లక్షణాలు ఉండాలి? రీడింగ్ లక్షణం ఉండాలి, లిజనింగ్ లక్షణం ఉండాలి, అండ్ రైటింగ్ లక్షణం ఉండాలి. కాబట్టి నీ ఆప్షన్ ఏమి ఉండాలంటే 1, 2 and 3 మూడు ఉండాలని చెప్పాలి, అంతే తప్ప ఒకటి ఉండాలని చెప్పకూడదు. అర్థమైందా తల్లి? Okay sir. రైట్. లక్ష్మి చదువు తల్లి. And therefore, if a man writes little, he had need have a great memory. ఒక మనిషి కొద్దిగా కొంచెం రాయగలిగాడు అనుకోండి, వాడికి ఏమి ఉండాలంట? గ్రేట్ మెమరీ ఉండాలంట. If he confer little, he had need have a present wit. ఒకవేళ గనక కాన్ఫర్ అంటే అర్థం ఏంటి? ఉన్నదాన్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడాలి. మాట్లాడాలి అంటే ఏం కావాలి? ప్రజెంట్ విట్ కావాలి. విట్ అంటే ఇక్కడ యూ కెన్ సే ఇట్ యాజ్ బ్రిలియన్స్ అని తీసుకొచ్చండి. బ్రిలియన్స్ అంటే అర్థం తెలివి, రైట్? ఇఫ్ హీ రీడ్ లిటిల్, If he read little, he had need have much cunning to seem ఒకవేళ to know that. ఆగు తల్లి, ఆగు చూడండి ఒకసారి. ఒకవేళ గనక రాయగలిగితే, రైట్ అయితే గనక ఏం కావాలి? Great memory sir. మెమరీ కావాలి. ఒకవేళ కన్ఫర్ అయితే, క్రిటిసైజ్ చేయాలనుకుంటే ఏం కావాలి? Present wit. విట్ కావాలి. రీడ్ అయితే ఏం కావాలంటున్నాడు? Cunning. అన్నాడు. తర్వాత చల్లి. To seem to know that he doth not. చూడండి, ఇవన్నీ చెయ్యగలగాలి అంటే గనక వాడికి కంప్లీట్ గా మూడిట్ల మీద గ్రిప్ ఉండాలి. వాడు రాయగలగాలి, వినగలగాలి, అండ్ మాట్లాడగలగాలి. అలాంటి వ్యక్తి మాత్రమే ఈ అన్ని క్వాలిటీస్ కలిగి ఉండే వ్యక్తి మాత్రమే చేయగలడు అని చెప్తున్నాడు. కంటిన్యూ చేయి తల్లి. Histories make men wise. హిస్టరీస్ ఏం చేస్తాయి అంటే మనుషుల్ని తెలివైన వాళ్ళ కింద మార్చుతాయి అంటండి. Poets witty. పోయిట్స్ ఎలా మారిపోతారు? విట్టి కింద మారుతారు. The mathematics subtle. సబుల్ కాదు తల్లి, సటిల్. అది బి సైలెంట్ అమ్మా. Okay sir. ఓకేనా? ఇప్పుడు హిస్టరీస్ ఏం చేస్తాయంట మనుషుల్ని? Men wise sir. మెన్ వాయిస్ చేస్తాయి. పోయిట్స్ ఎలా మారుతారు? Witty sir. విట్టిగా. అండ్ మ్యాథమెటిక్స్ Subtle. సటిల్. న్యాచురల్ ఫిలాసఫీ డీప్. చదువు తల్లి. Natural philosophy deep. మోరల్. Moral grave. ఓకే. Logic and answer. రేట్రిక్ నాన్న. Rhetoric. Able Rhetoric? to able to condemn. Sir, aden sir. అబ్యూన్ స్టడియా ఇన్ మొరీస్. Edium studia and Morris name. There is no stone or impediment in the wit, but may be brought out by fixed studies. సో ఈ క్లోజింగ్ నోట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి అర్థం అవ్వనట్టు ఉంటది కానీ దాని యొక్క మీనింగ్ క్లియర్ గానే అర్థం అవుతుంది. చూడండి ఒకసారి. హిస్టరీస్ ఏం చేస్తాయంటే మనుషుల్ని వైజ్ చేస్తాయి అంటున్నాడు. ఏమండి? పోయిట్స్ ఏం చేస్తారు? విట్టిగా తయారవుతారు.
పోయిట్స్ ఏం చేస్తాయంటే, ఒక పోయిట్ ఏం చేయొచ్చు అంటే వాడి యొక్క పోయిట్రీ తోటి మనుషుల్ని విట్టి అంటే క్లెవర్. మ్యాథమెటిక్స్ సటిల్ అంటే అణిగిమణిగి ఉండడం అండి. మ్యాథమెటిక్స్ ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడంట, సటిల్ గా చాలా కామ్గా ఉంటాడంట. న్యాచురల్ ఫిలాసఫీ డీప్, ఫిలాసఫీ ఎవడైతే చదువుతాడో వాడు ఎలా ఉంటాడు, చాలా లోతుగా ఆలోచించగలుగుతాడు. మారల్ గ్రేవ్, మారల్ ఉంటే గనక వాడు చాలా సొసైటీలో ఒక మంచి పద్ధతి గల వ్యక్తి కింద బతకొచ్చు. లేని పక్షాన ఈ బికమ్స్ ఎ గ్రేవ్ పర్సన్. లాజిక్ అండ్ రోట్రిక్, లాజిక్ అంటే అర్థము ఎబిలిటీ టు థింక్, అది ఉన్న వ్యక్తికి రోట్రిక్ అంటే మంచి మాటకారండి. ఆడు ఒక మంచి మాటకారి కింద తయారవుతాడంట. ఎబుల్ టు కంటెండ్, వాడు అంటున్నాడు, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఏదైనా మనం ఒక చదివాం అనుకోండి, ఎవరైతే ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్న వ్యక్తి ఏం చేయగలుగుతాడంటే, ఈ కెన్ థింక్ డీప్ అండ్ సే వెదర్ దెర్ ఇస్ అ ట్రూత్ ఇన్ ఇట్ ఆర్ నాట్. Beyond study in Morris Nay, there is no stand or impediment. Let us see what do you mean by stand in the vocabulary. See, stand అంటే అర్థము to stop or to hindrance, అంటే అడ్డుకోవడం ఏమండి. ఎవరైతే ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయో అలాంటి వ్యక్తిని అడ్డుకోవడం అంత ఈజీ కాదు. దెర్ ఈస్ నో స్టాండ్ ఆర్ ఇంపిడిమెంట్ ఇన్ ద విట్ బట్ మే బి వ్రాట్ అవుట్ బై ది ఫిట్ స్టడీస్. అలాంటి వ్యక్తిని అడ్డుకోవడం ఎవడి వల్ల కాదు. అలాంటి అధిగమించాలంటే ఏం కావాలంట, మనిషికి ఏం కావాలండి, ఇక్కడ లాస్ట్ లో చెప్తున్నాడు స్టడీస్ కావాలి అంటున్నాడు. లైక్ ఏ డిజీజ్ ఆఫ్ ఎ బాడీ మే హ్యావ్ అప్రోప్రియేట్ ఎక్సర్సైజ్. మన బాడీకి ఒక పర్టికులర్ డిజీజ్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దిసే చూడండి, పొట్ట పెరిగిపోతుంది అంటే ఏం చేయమంటారు, పొట్టకి ఎక్సర్సైజ్ చేయమంటారు. చెయ్యి ఎప్పడుతుందంటే చేతికి ఏం చేయమంటారు, చేతికి ఎక్సర్సైజ్ చెప్తారు. అలాగే లైక్ డిజీజ్ ఆఫ్ బాడీ మే హ్యావ్ అన్ అప్రోప్రియేట్ ఎక్సర్సైజ్. బాడీకి పర్టికులర్ డిజీజ్లకి పర్టికులర్ ఎక్సర్సైజ్ ఎలాగుంటాయో అలాగా ఏం చెప్తున్నారు తల్లి, తిప్పమైన కదా. Bowling is good for the stone and reins. Bowling is good for stone and reins. Shooting for the lungs and breast. షూటింగ్ అన్నది దేనికి ఉపయోగపడుతుందంట, లంగ్స్ అండ్ బ్రెస్ట్ కి. Gentle walking for the stomach. ఇక్కడ చూడండి, ఒకవేళ కనుక స్టమక్ కావాల్సిన ఎక్సర్సైజ్ కావాలంటే ఏం చేయమంటున్నాడు, జెంటిల్ వాకింగ్ చేయమంటున్నాడు. సో లైక్ ఎ డిజీజ్ ఫర్ ఎ బాడీ, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు చూడండి. బౌలింగ్ ఈజ్ గుడ్ ఫర్ స్టోన్ అండ్ రైన్స్. లక్ష్మి చదువమ్మా. Shooting for the lungs and breast. రెయిన్ అంటే అర్థం తెలుసా మీకు? కిడ్నీస్ అమ్మా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి చూసారా, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అంటారు కదా. అలాంటి దానికి ఏం మంచిది అంటున్నాడు, 1 బౌలింగ్ చేయమంటున్నాడు. బౌలింగ్ అంటే తెలుసు కదా, బాల్ అట్టుకుని కిందలాగా, ఆ బౌలింగ్ క్రికెట్ బౌలింగ్ కాదు. SRMT మాల్కి వెళ్ళారా మీరు? ఆ పైన బౌలింగ్ యాలీ ఉంటుంది చూసారా, పెద్ద బాల్ ఉంటది, దాంట్లో ఫింగర్స్ పెట్టి కింద బౌల్ చేయమంటారు కదా. అలాంటి బౌలింగ్ గురించి మాట్లాడుతున్నాడు. దేనికి మంచిదంట, కిడ్నీస్ కి మంచిదంట. షూటింగ్ ఈస్ గుడ్ ఫర్ లంగ్స్ అండ్ బ్రెస్ట్. జెంటిల్ వాకింగ్ ఫర్ స్టమక్. రైడింగ్ ఫర్ ది హెడ్ అండ్ లైక్. రైడింగ్ అంటే బైక్ రైడింగ్ గురించి మాట్లాడుతున్నాడు, అది దేనికి మంచిదంట, హెడ్ అండ్ లైక్. తర్వాత చదువుతుంది. So if a man's wit be wandering, let him study the mathematics. If his wit be called away, never so little, he must begin again. చూడండి పాయింట్. సో ఒక మనిషికి గనక ఇఫ్ ఎ మ్యాన్స్ విట్ ఈస్ వాండరింగ్, వాడి యొక్క ఆలోచనలు గనక అటు ఇటు తిరుగుతుంటే గనక లెట్ హిమ్ స్టడీ ద మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ చదివితే ఏమవుతుంది, ఇక్కడ బ్యాక్ తిరిగి చెప్పండి నాకు. మ్యాథమెటిక్స్ చదివితే ఏమొస్తుంది, మనిషి యొక్క ఆలోచనలు సెటిల్ అవుతాయి అంటున్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడమ్మా, For in demonstrations, if his wit be called away never so little. For in demonstrations,
if his wit be called away never so little, he must begin again. వాడికి గనక అర్థం అవని పక్షాన మళ్ళీ ఏం చేయాలంట, మళ్ళీ హీ నీడ్ టు స్టార్ట్ ఇట్ ఫ్రమ్ ది బిగినింగ్, మళ్ళీ చదవమంటున్నాడు. కంటిన్యూ చేయలేదు. If his wit be no apt to distinguish or find differences, let him Ah. study the schoolmen, for they Ah. are simni-sectars. If Ah. he be not apt to bear over matters and to call upon one thing to prove and illustrate another, let him study the Lord's cases. Illustrate another. Let him Ah. study the Lord's cases. Okay, so every defect of the mind may have a special receipt. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో మనకి ఏం చెప్తున్నాడంటే అండి, చూడండి ఇక్కడ ప్రతి బాడీకి ఒక ఎక్సర్సైజ్, డిసీజ్ ఆఫ్ ఎ పర్టికులర్ బాడీకి ఒక ఎక్సర్సైజ్ ఎలాగుంటాయో అలాగా మనకి ఈ పాయింట్ లో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమేం చెప్తున్నాడో చూడండి. సో వాడికి ఇఫ్ ఈస్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ ఆర్ ఫైండ్ డిఫరెన్సెస్, వాడు గనక డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయలేని పక్షాన లెట్ హిమ్ స్టడీ ది స్కూల్ మెన్ ఫర్ దే ఆర్ సిమినీ సెక్టర్స్. సిమినీ సెక్టర్స్ అంటే వన్ హూ స్టడీస్ ద ఫండమెంటల్ బేసిక్స్ చదివేవాడిని, అలాంటి వాడిని మనం సిమినీ సెక్టర్స్ అంటాం. ఇఫ్ హీ బీ నో యాప్ట్ టు బీట్ ఓవర్ మ్యాటర్స్ అండ్ టు కాల్ అపాన్ వన్ థింగ్స్ టు ప్రూవ్ అండ్ ఇలిస్ట్రేట్ అదర్. ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, ఒక ఆర్గ్యుమెంట్ విన్న వాళ్ళు, 1 సెకండ్ అన్న చూడండి. సో టు బీట్ ఓవర్ మ్యాటర్స్, ఒకవేళ కనుక ఎదుటి వ్యక్తిని నువ్వు ఒక మ్యాటర్లో ఆర్గ్యూ చేసి నెగ్గాలి. ఆర్ టు కాల్ అపాన్ వన్ థింగ్ టు ప్రూవ్, ఏదైనా ఒక ప్రూవ్ చేయాలి, లేదా ఇలిస్ట్రేట్ అనదర్, ఒకటి చూపించాలి ఎదుటి వ్యక్తికి. అలాంటి పక్షాన్ని ఏం చేయమంటున్నాడంటే ఒక లాయర్స్ కేసు చదవమంటున్నాడు. సో ఎవ్రీ డిఫెక్ట్ ఆఫ్ ది మైండ్ ఏమండి మే హ్యావ్ ఎ స్పెషల్ రిసిప్ట్. అలా చేసిన పక్షాన, అలా చేయగలిగిన పక్షాన మనం ఏమవుతుందంటే ప్రతి దాన్ని కూడా మనం డీటెయిల్డ్ గా అర్థం చేసుకోగలుగుతాము అని చెప్తున్నాడు. సో ఆఫ్ స్టడీస్ లో మనకి ఫ్రాన్సిస్ బేకాన్ ఏం చేశాడంటేనండి, ఈ గేవ్ చూడండి మనకి అబౌట్ ది గురించి మాట్లాడుతున్నాడు. బుక్ రీడింగ్ హ్యాబిట్ పొందగలిగితే కనుక మనకి ఏమేమి వస్తాయి అన్నది. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ బుక్స్, బట్ ఇఫ్ యూ కెన్ డూ సో యూ కెన్ అండర్స్టాండ్ అండ్ యూ కెన్ ఎలాబొరేట్ ఎనీ పర్టికులర్ థింగ్. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే స్టడీస్ ఇల్నెస్ ని ఎలా క్యూర్ చేస్తాయి అన్న దాని గురించి మనకి లాస్ట్ లో ఎండింగ్ లో మాట్లాడాడు. లెసన్ అందరికి అర్థమైందా? Yes, sir. Yes, sir. అర్థం అవ్వని వాళ్ళు ఉంటే నాకు ఒకసారి ఎవరైనా ఉంటే చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందామా? అర్థమైంది సార్. అర్థమైంది sir. అర్థమైంది. మొహమ్మద్, ఆర్ యు దేర్? Yes, sir. డిడ్ యు అండర్స్టాండ్ ది లెసన్? Yes, sir. జాహ్నవి, Yes, sir. అర్థమైందమ్మా? లెసన్ అర్థమైందా? కార్తికేయ, ఎస్ సార్. లెసన్ అర్థమైందా? కృష్ణ, కృష్ణ కృష్ణ లాగిన్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయాడా, మొబైల్ పక్కన పెట్టేసి? మధుమిత రాలేదా? మధుమిత, Sir. లెసన్ అర్థమైందా తల్లి? Yes, sir. ఎందుకంట సార్ లెసన్ అర్థమైందన్న? ఎస్ సార్. సాయి సూర్య, సార్ లెసన్ అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. రాజు, సార్ అర్థమైంది సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. కావ్య, సార్. లెసన్ అర్థమైందా తల్లి? ఎస్ సార్. టాస్క్ ఏంటంటే వొకాబులరీ రాశారా ఆల్రెడీ అందరూని? రాసాం సార్. రాస్తాం sir. బాయ్స్ సిఆర్ ఎవరు? సార్ నేను నిఖిల్ రాశారా బాయ్స్ అందరూని? సార్ ఎక్స్ప్లెయిన్ చేసాక రామన్నారు కదా సార్. అంటే ఎక్స్ప్లెయిన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయమని. ఎక్స్ప్లెనేషన్ చేస్తూ రాయమన్నానా? సరే, ఐ వాంట్ ఇన్ టుడేస్ హోంవర్క్ ఈస్ టు రైట్ యువర్ గ్లాసరీ అండి. ఎస్ సార్. రైట్. నిత్య, సిఆర్ సిఆర్ నువ్వే కదా తల్లి? Yes, sir. అమ్మ వర్క్ చేశారు అందరూని, గర్ల్స్ అందరూని?
చేశారు సార్. రైట్. చేస్తే కనుక ఈ రోజు నేను రేపు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను ఈ వొకాబులరీ మీద. దాని యొక్క మీనింగ్ చెప్పండి, టెక్స్ట్ బుక్ చూసే చెప్పండి నాకు. ఓకే ఓకేనా? సార్. ఓకే రైట్. సార్. అనోటేషన్స్ రాయడానికి మాత్రం మీరు సపరేట్ గా నోట్స్ పెట్టుకోండి. టుమారో మీకు అనోటేషన్స్ ఎలా రాయాలో చెప్తాను నేను. ఆల్రెడీ మీరు జనరేటర్ sir. రాసి Okay, sir. idea ఉంది కదా? సార్ ఏంటి సార్? ఉంది సార్. అనోటేషన్స్ ఉంది, sir. Annotation. కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, జనరల్ రెఫరెన్స్ తోటి అనోటేషన్స్ రాయడం అలవాటు ఉంది కదా మీకు. ఎస్ సార్ ఉంది సార్. Yes, Right. sir. సో రేపటికి నేను అనోటేషన్స్ ఎలాగన్నది రేపు ఇంకొకసారి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే సార్. Okay, సో sir. దట్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే సార్. ఓకేనా తల్లి? ఓకే సార్. ఓకేనండి.